హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు నేను సగ్గుబియ్యము క్యారెట్ పాయసం అయితే చేస్తున్నాను. చాలా కమ్మగా ఉంటుంది. ముందుగా అయితే ఈ కప్పుతోటి 1 కప్పు సగ్గుబియ్యాన్ని తీసుకున్నాను. ఈ కప్పుతోటి అయితే చాలా ఎక్కువనే అవుతుంది పాయసం అనేది. నేను నార్మల్ సైజు సగ్గుబియ్యాన్ని తీసుకున్నాను. ఇప్పుడు దీన్ని 1కి 2 సార్లు కడిగేసుకొని అరగంట పాటు నానబెట్టుకుంటే మనకి తొందరగా ఈజీగా కుక్ అయిపోతుంది. దీనిలోకి నేను 2 క్యారెట్స్ని తీసుకున్నాను. మనము 1 కప్పు సగ్గుబియ్యానికి ఈ 2 క్యారెట్స్ అయితే సమంగా సరిపోతాయి. మంచిగా నార్మల్ సైజు ఉన్న హోల్స్ ఉంటాయి కదా, దాంతో తురుముకుంటే చక్కగా సరిపోతుంది. ఈ ప్లేస్లో ఈ సీజన్లో ఇప్పుడు గాజర్ క్యారెట్స్ వస్తున్నాయి కదా, అవి కూడా వాడుకోవచ్చు. మంచి కలర్ఫుల్గా ఉంటాయి. అవి కూడా చూసారు కదా, క్యారెట్ తురుము చక్కగా వచ్చేసింది. ఇది తీసి ఒక గిన్నెలో అయితే పక్కన పెట్టేసుకుందాం. ఇప్పుడు నేను 1 కప్పు సగ్గుబియ్యాన్ని తీసుకున్నాను కదా, 2 కప్పుల బెల్లాన్ని అయితే తీసుకుంటున్నాను. 2 కప్పుల బెల్లానికి కొన్ని వాటర్ వేసుకొని వేడి చేసి పక్కన అయితే పెట్టేసుకుందాం. ఏమైనా నలకలు అలా ఉంటాయి కదా, బెల్లం కరగడం కోసమే నేను వేడి చేస్తున్నాను. ఇలాగా మొత్తం చల్లారిపోవాలి బెల్లం వాటర్ అనేటివి. ఇప్పుడు ఇంకొక ప్యాన్ పెట్టేసుకొని కొంచెము నెయ్యి అయితే వేసుకుందాం. దీనిలోకి జీడిపప్పు పలుకులు, బాదం పప్పు పలుకులు అయితే వేసి వేయించుకోవాలి. అలాగే కొన్ని కిస్మిస్లు కూడా వేస్తున్నాను. ఈ జీడిపప్పు పలుకులు, బాదం పప్పు ఇంకేమున్నా కూడా వేసుకోండి. ఇవన్నీ ఉంటేనే సేమియా పాయసానికైనా, ఏ పాయసానికైనా, పొంగల్కైనా చాలా బాగుంటాయి. ఇవి ఉంటేనే. ఇప్పుడు ఇవి వేగిపోయిన తర్వాత తీసైతే పక్కన పెట్టుకుందాం. ఇందులోనే ఉన్న నెయ్యితోటే మనము ఇప్పుడు తురుముకున్న క్యారెట్ తురుము ఉంటుంది కదా, ఇది వేసుకుందాం. నెయ్యిలో వేయించుకోవాలి. ఇంకా కొంచెం నెయ్యి కావాలన్నా కూడా వేసుకోండి. కానీ 2 క్యారెట్స్ మనం తీసుకున్నాం కదా, నెయ్యి అయితే సరిపోయింది. పచ్చి వాసన మనకి ఇలా వేయించేటప్పుడే క్యారెట్ వాసన అనేది వస్తుంది కదా, అది పోయేంత వరకు ఇలా వేయించుకోవాలి. మనకి వాసన పోయింది అనగానే మనం తీసైతే పక్కన పెట్టేసుకుందాం క్యారెట్ తురుముని. చూసారు కదా, ఇప్పుడు ఇదంతా తీసి ఇంకొక బౌల్లోకి షిఫ్ట్ చేద్దాం. ఇప్పుడు ఇదే ప్యాన్లోకి నేను వేడి చేసి చల్లారిన పాలనైతే ఇందులోనే వేసుకోవచ్చు. ఏమి విరిగిపోవు. ఆల్రెడీ వేడి చేశాను. కప్పు కొలతతో అనుకుంటే ఏ కప్పుతోటైతే మనం సగ్గుబియ్యాన్ని తీసుకున్నామో ఆ కప్పుతోటి 7 కప్పుల పాలు పోసుకుంటే సరిపోతుంది. ఇంకా నేను అందాజగా అయితే వేసేసాను. 1/2 లీటర్ వేసుకున్నాను. పాలు చిక్కగా అయినా పర్వాలేదు, కొన్ని వాటర్ వేసుకున్నా కూడా పర్లేదు. ఇందులోకి ఇప్పుడు మనం నానబెట్టుకున్న సగ్గుబియ్యాన్ని వేసుకుందాం. ఎంతో టేస్టీగా, హెల్తీగా ఈ పాయసం అయితే మనము 1 కప్పు కాదు 2 కప్పుల పాయసం అయినా తాగేయచ్చు. అంత బాగుంటుంది సగ్గుబియ్యం క్యారెట్ పాయసం. వెరీ హెల్తీ. సగ్గుబియ్యం అనేటివి ఇప్పుడు మనకి 50% కుక్ అయితే సరిపోతుంది. ఎలాగనేదంటే పైన ట్రాన్స్పరెంట్గా, లోపల చిన్న పలుకులాగా ఉన్నప్పుడే మనము స్టవ్ అనేది సిమ్లో పెట్టేసుకుందాం. ఇలా చూస్తేనే మనకు అర్థమైపోతుంది. సగ్గుబియ్యము ఉడికిందా లేదా అనేది. ఇప్పుడు మనకి ఇందులోకి మనం వేయించుకున్న క్యారెట్ తురుమును వేసేసుకుందాం. సగ్గుబియ్యం అనేటివి కొంచెం అడుగంటిపోతాయి కదా, తొందరగా అలా అడుగంటుకోకుండా కలుపుతూనే ఉండాలి. ఇదంతా 2-3 పొంగులు వచ్చేంత వరకు ఫ్లేమ్ అనేది ఇప్పుడు పెంచుకుంటూ తగ్గించుకుంటూ కుక్ చేసుకుంటే మనకి క్యారెట్ కూడా మంచిగా అందులో కుక్ అయిపోతుంది. మరీ ఎక్కువ లిక్విడ్ కాకుండా నార్మల్గా ఉంటేనే పాయసం బాగుంటుంది. ఇందులోకి నేను 4-5 కుంకుమ రేకులు అయితే వేసాను. అలాగే మంచి వాసన కోసం అయితే ఇలాచి కూడా వేసుకుందాం.
ఒంటికి చలవ చేస్తుంది ఈ సగ్గుబియ్యం అయితే. క్యారెట్ కూడా చాలా హెల్దీ కదా, మంచిగా 2 కప్పులు గ్లాసులు తాగేయచ్చు సగ్గుబియ్యం పాయసము. ఇలా ఉన్నప్పుడే మనం స్టవ్ అనేది తగ్గించుకొని, ఇంతకన్నా తగ్గితే పాయసము చిక్క పడిపోతుంది. ఇంక ఇప్పుడు స్టవ్ అనేది మనము తగ్గించుకొని ఆఫ్ చేసుకుంటే సరిపోతుంది. చూస్తున్నారు కదా, మంచిగా చిక్కగా అయిపోయింది. ఇంతకన్నా చిక్కగా అయితే మనకు ఒక 1/2 అవర్ తర్వాత, మరీ ఎక్కువ మనము బెల్లం వాటర్ వేస్తాం కదా, అందుకనే స్టవ్ ఆఫ్ చేసుకొని 1/2 అవర్ తర్వాత చూపిస్తున్నాను. చాలా చిక్కగా అయిపోయింది చూడండి పాయసం అనేది. ఇప్పుడు బెల్లం వాటర్ వేసుకుంటే కొంచెం లూజ్గా అవుతుంది. సో ఇప్పుడు బెల్లం వాటర్ అయితే స్ట్రెయిన్ చేసుకుందాం. పంచదారతో కూడా చేసుకోవచ్చు, నేను బెల్లంతోటే చేస్తున్నాను. ఇలా స్ట్రెయిన్ చేసుకొని ఇంకా మనం సర్వ్ చేసుకోవడమే. చూసారు కదా, చక్కగా అయిపోయింది. కొంచెం గోరువెచ్చగా చేసుకొని అయినా తినేయచ్చు, వేడిగా ఉన్నప్పుడైనా తినేయచ్చు, చల్లారిన తర్వాత కూడా తినేయచ్చు. కమ్మనైనా చక్కటి పాయసం అయితే రెడీ అయింది. చూసారు కదా ఎంత బాగుందంటే, నిజానికి 1కి 2 గ్లాసుల పాయసం అయితే లాగించేయచ్చు. ఫ్రెండ్స్, మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. ఎంతో టేస్టీగా ఉండే క్యారెట్ సగ్గుబియ్య పాయసం ఇది. ఇప్పుడు వేసుకోవాలి ఈ డ్రై ఫ్రూట్స్ అనేటివి, ఎందుకంటే పాయసం తినేటప్పుడు ఈ డ్రై ఫ్రూట్స్ అనేటివి మన పంటికి తలిగి మంచిగా గట్టిగా పాయసం స్మూత్గా చాలా టేస్టీగా ఉంటుంది. ఇలా మీరైతే ట్రై చేయండి, చాలా బాగుంటుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.